ఓం మహాగణపతే నమః. ఓం సరస్వతే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 14వ భాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 21వ శ్లోకంలో విశ్లేషణ చేస్తూ మనం అక్కడ ఆగామండి పోయిన వారం. మరి ముందుకు వెళ్దామా? ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే, జ్ఞానులైన వారు ఆచరించిన వాటిని ఇతరులు కూడా ఆచరిస్తారు అని మనం చెప్పుకున్నామని విశ్లేషిస్తూ వెళ్ళాం. జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మసాక్షాత్కారం పొందిన వారు కూడా వారికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా లోక కళ్యాణార్థం వారు కర్మలు చేస్తూ ఉంటారు. మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం. జగద్గురువులు శ్రీ శంకరాచార్య వారు జీవన్ముక్తుడు. ఆయనకి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కానీ కాలి నడికిన భారతదేశం అంతా తిరిగారు. ఎన్నో ఉత్కృష్టమైన గ్రంథాలను రాశారు, మంత్రాలను అందించారు. ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం, మన కోసం. వాటిని మనం ఆచరించి మనం కూడా సత్ప్రవృత్తితో ముందుకు వెళ్తామని ఆయన ఇవన్నీ చేశారు. ఆ గ్రంథాలన్నీ నేడు మనకి మార్గదర్శనం అవుతున్నాయండి. కేవలము వేద శాస్త్రాలను చదివినంత మాత్రాన ఏమీ ప్రయోజనం లేదు. వాటిలో ఉన్న ధర్మాలని పెద్దలు తాము ఆచరించి చూపించి ఇతరులకు మార్గదర్శకం కావాలి. ఇదండి ఇందులో ఉన్న కాన్సెప్ట్. ఇందులో ప్రమాణము అని వాడారండి. ప్రమా అంటే ఉన్నది ఉన్నట్టు చూపే బుద్ధి. దానికి వ్యతిరేకం భ్రమ. ఎక్కువగా మనుషులందరూ కూడా భ్రమలో జీవిస్తూ ఉంటారండి. తాడును చూసి పాము అనుకుని భ్రమపడి భయాందోళనకి గురవుతూ ఉంటారు. అన్ని ధర్మాలకు ప్రమాణము వేదము. వేదములు ఒకరు రాయలేదు. మహర్షులు తమ సమకాలీన జీవితంలో వివిధములైన విషయములను, ఆచారములను, వ్యవహారములను, కర్మలను దర్శించి అందులో మానవాళికి ఉపయుక్తమైనటువంటి విషయాలని, మానవులు ఆచరించిన విషయాలని తమ బుద్ధిని కూడా జోడించి వారు మనకి తెలియజేయడం జరిగిందండి. వేదములు ఋషులు రాయలేదండి, వారు దర్శించారు. అందుకనే వారిని దార్శనికులు అంటారండి. వారు ద్రష్టలు, స్రష్టలు కాదు. సకల ధర్మములను వేదములు మనకు తెలియజేస్తాయి. కాబట్టి వేదములు అంటే స్మృతులు మనకు మొదటి ప్రమాణము. తర్వాత రెండవ ప్రమాణంలోకి వెళ్తామండి. వేదములు మానవాళికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉన్నవి కాదు. పైగా వేదములలో ధర్మములు అక్కడక్కడ పొందుపరచబడి ఉన్నాయి. వేదములు అన్నీ పూర్తిగా చదవడానికి మానవుల జీవితకాలం సరిపోదు. అందుచేత ఋషులు ఆ వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారాన్ని, ధర్మాలని అన్నిటినీ ఒక చోట చేర్చి మనకి స్మృతులుగా మనకి అందజేయటం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్, పరాశర స్మృతి, మనుస్మృతి, యజ్ఞవల్క స్మృతి మొదలైనవి. ఇది రెండో ప్రమాణం. మొదటిది స్మృతులు, వేదములు. రెండోది స్మృతులు. మానవులు దైనందిక జీవితంలో ఆచరించిన ధర్మాలను, విధులను, కర్మలను సవివరంగా ఈ స్మృతులలో పొందుపరచడం జరిగిందండి. శృతి అంటే వేదములు తండ్రి చెప్పినట్టు శాసించినట్టుగా ఉంటాయండి. స్మృతులు తల్లిలాగా చక్కగా చిన్న చిన్న కథల రూపంలో బుజ్జగించి లాలించి మనకి అందజేసినట్లుగా ఉంటుందండి. ఇక స్మృతులు కానీ అందుబాటులో లేనట్లయితే, స్వామి మేము వేదాలు చదవలేము, ఆ మంత్రాలు మాకు రావు, ఈ స్మృతులు, ఈ విషయాలు కూడా మాకు చదువుకుంటే ఒక బట్టన అర్థం కావు, మరి మేము ఏం చేయాలి? సామాన్య మానవులు ఏమి చెయ్యాలి అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. అప్పుడు దానికి కూడా సమాధానం ఇచ్చారండి. మూడో ప్రమాణం శ్రేష్టాచారము. అంటే శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి ఆచరిస్తారో వాటిని మనం ఆచరించాలి. జ్ఞానులు, బుద్ధిమంతులు అయిన పెద్దలు ఏమి చెప్పారో వాటిని ప్రమాణంగా తీసుకుని మనం స్వీకరించి నిజ జీవితంలో ఆచరించాలి. మానవులు ఎక్కడెక్కడ దేని గురించైనా సందేహాలు వస్తే
వారి ఇష్టం వచ్చినట్లు చేయకుండా జ్ఞానులు, పెద్దలు, పండితులు, పురోహితులు అనేటువంటి పెద్దలని ఆశ్రయించి వారు చెప్పినట్టుగా నడుచుకోవాలి. అర్థమైందండి? సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఏమీ తెలియనప్పుడు మనం ఎక్కడ ఉంటామో, ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్రాంతంలో ప్రజలు ఏది మంచిని ఆచరిస్తూ ఉంటారో దానిని మనం ఆచరించినా కూడా అది కూడా కరెక్టే అంటారండి. ఎందుకంటే వేదములు అంటే శృతులు, స్మృతులు అవి మనం చదువుకుంటే కానీ అర్థం కాదండి. కానీ శిష్టాచారము అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆచరిస్తుంటారు, మనం చూస్తూ ఉంటాము. సో మనం దైనందిన జీవితంలో అర్థం చేసుకుని వాటిని మనం పాటించడానికి కూడా అనువైనవి, వీలుగా ఉంటుంది. సో పెద్దలు చేసిన మంచి పనులు పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. వారు అనుసరించిన ధర్మ మార్గాన్నే అనుసరిస్తారు. వారిని చూసి వారి పిల్లలు కూడా అదే విధమైన ధర్మ మార్గంలో అనుసరిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ ఆచారంగా, ఒక ప్రమాణంగా తరతరాలుగా సంక్రమిస్తున్నదండి. మరి ఈ శిష్టాచారము ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అనే ప్రశ్న కనుక ఉత్పన్నమైతే మనకు జీవితంలో నలుగురు శ్రేష్ఠులైనటువంటి గురువులు ఉన్నారండి. అందులో మొదటిది తల్లి. తల్లి మనకు మొదటి పాఠం చెప్తుందండి. చేయాల్సినవి, చేయకూడనివి నేర్పుతుంది. అది ఆమె బాధ్యత. రెండవ శిష్యుడు తండ్రి. తండ్రి తాను మంచి పనులను ఆచరించి తన పిల్లలను కూడా ఆచరించేటట్లు చేయాలి, వారికి ఆదర్శంగా ఉండాలి. మూడో శిష్యుడు గురువు. గురువు కేవలం పిల్లలకు పాఠాలు చెప్పటమే కాకుండా, సద్బుద్ధులను నేర్పడంగా కాకుండా తాను కూడా ఆచరించి శిష్యులకు మార్గదర్శకంగా ఉండాలి. ఇక నాలుగవ రాజు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మం ఆచరిస్తాడు. రాజు లంచగొండి అయితే ప్రజలు కూడా అదే మార్గాన్ని ఆచరిస్తారు. ఇక్కడి నుంచి వచ్చిందేనండి యథా రాజా తదా ప్రజ. తన పై అధికారి లంచగొండి అయితే ఆ లంచగొండితనం కింద వరకు పెరకలోటు అవుతుందండి. అలాగే రాజు ధర్మపురుడైతే ఆ ధర్మమే కింద వరకు పెరకలోటై అందరూ కూడా ఆచరిస్తారు. సో పై స్థానాల్లో ఉన్నవాళ్ళు ధర్మపరంగా ఉంటూ మిగతా వారికి మార్గదర్శకంగా ఉండాలండి. ఎవరికైతే తల్లి, తండ్రి, గురువు, రాజు ధర్మాచరణలో కనుక రోల్ మోడల్గా ఉంటారో అతను తప్పకుండా ధర్మాత్ముడై రామరాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా సత్యము. ఇది గ్రహించండి. ఈ శ్లోకంలో ఆఖరణ శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పింది ఇదండి. శిష్టాచారం గురించే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్జునుడికి చెప్పడం జరిగినది. శ్రేష్ఠులైన వారు ఏమేమి ధర్మములను ఆచరిస్తారో సామాన్యులు కూడా వాటినే ఆచరిస్తారు, అనుకరిస్తారు. అర్జున, అందుచేత నీవు క్షత్రుడివి, ధైర్యవంతుడివి, సాహసోపేతుడివి. నీవు యుద్ధం చేయాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. అలా కాకుండా పిరికివాడిగా వెనుకంజ వేస్తే నిన్ను నమ్ముకుని వచ్చిన రాజులు కూడా వెనక్కమళ్తారు. ఇది మంచిది కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మొత్తం శ్లోకంలో అర్జునుడికి హితబోధ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎక్కువగా శిష్టాచారం గురించి చెప్పడం జరిగిందండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. అర్జున, 3 లోకాలలోనే చేయవలసిన కర్తవ్యం అంటూ ఏదీ లేదు. అలాగే నేను కోరుకోదగ్గది, నేను పొందదగినది, నేను పొందలేనిది అంటూ ఏమీ లేదు. నేను ఏది కావలిస్తే అది పొందగలను. అయినప్పటికీ నేను అనునిత్యం ఎప్పటికీ కర్మలు చేస్తూ ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు చెప్పండి, ఇంతవరకు మనం చూస్తున్నాం కదా. ఏమి చెప్పినా అర్జునుడిలో ఏ విధమైనటువంటి ఉలుకు లేదు, పలుకు లేదు. అలాగే నిర్లిప్తంగా కూర్చుంటే అప్పుడు కృష్ణుడు తన గురించి కూడా తాను మర్మగర్భంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చి చెప్పడం మొదలుపెట్టాయండి. ఒక విధంగా శ్రీకృష్ణుడు
తాను చెప్పుకుంటాడు, నేను ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడిని, స్థితప్రజ్ఞుడిని అని నర్మగర్భంగా చెప్తున్నాడండి. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారము, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైన మనసు గలవాడు, త్రిగుణములకు అతీతుడు అయినప్పటికీ కూడా మానవ రూపాన్ని ధరించి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలకు ఓర్చి సామాన్య మానవుల్లా జీవించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడండి. ఇదంతా కూడా అర్జునుడికి తెలుసు. అంతేకాకుండా నేను నీకు డ్రైవర్గా అంటే సారథిగా ఉండటానికి కూడా ఒప్పుకున్నాను. ఇది నీవు అనుకున్నంత ఈజీ కాదు, నీకంటే నాకే ఎక్కువ ప్రమాదము, నీ మీద కేసే ఏ బాణమైనా కూడా నాకు తగలవచ్చు, నేను కూడా చనిపోవచ్చు. అయినప్పటికీ నేను ఒప్పుకున్న నా పనిని చక్కగా నిర్వర్తిస్తున్నాను. నువ్వు రథం ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. కానీ నీవు నీ రాజధర్మం అయినటువంటి యుద్ధాన్ని చేయనని నువ్వు చతికిలబడి కూర్చున్నావు అని శ్రీకృష్ణుడు కాస్త ఫోర్స్ ఉపయోగించి ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్య జగతజ్వరః. అర్జున, నీ చిత్తమును పరమాత్మ యందు నిలిపి కర్మలను అన్నిటినీ ఆధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలిపెట్టి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఆధ్యాత్మ చేతస అనే పదం వాడానంటే మనసు ఆత్మయందు నిలుపు. ఆత్మయందు నిలిపిన మనసుతో అంటే భగవంతుని మీద నిలపబడిన మనసుతో ఆలోచించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని అర్జునుడికి చెప్పడం జరిగిందండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్తనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అర్జునుడికి, చక్కగా ఆచరించబడిన పరధర్మము కంటే గుణము లేదైనను స్వధర్మమే మేలు. స్వధర్మాచరణములో మరణించిన శ్రేయస్కరమే. ఎందుకంటే పరధర్మము చాలా భయంకరమైనది. ఇక్కడ కొన్ని ధర్మాల గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. స్వధర్మము, పరధర్మము. నీవు క్షత్రుడివి, నీ స్వధర్మం ఏమిటి? యుద్ధం చేయటము. అంతేకాని పరధర్మమైనటువంటి సన్యాసం స్వీకరిస్తాను, నేను ఎవరిని చంపలేను, నేను భిక్షాటన చేసిన బతుకుదని తప్ప ఈ యుద్ధం చేయను అంటాడు. అది నీ ధర్మం కాదు, నువ్వు క్షత్రుడివి. క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం. సో పరధర్మాన్ని నీవు ఆశ్రయించడం తప్పు. అలాగే ఒక సన్యాసి యుద్ధం చేస్తాను అన్నాడు అనుకోండి, అది కూడా తప్పే, అది కూడా పరధర్మమే. సో నీ ధర్మమైనటువంటి నీ క్షత్రియ ధర్మాన్ని నీవు పాటించు, లే యుద్ధం చేయి. పరధర్మం గురించి ఆలోచించవద్దు, అది పాపము, అది ధర్మము కాదు అని వివరంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మనం ఇంకా లౌకికంగా ఆలోచిస్తే విద్యార్థుల స్వధర్మం ఏమిటండి? టైం ప్రకారం స్కూల్కి వెళ్ళటం, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చడానికి చక్కగా చదువుకోవటం, పరీక్షల్లో ఉత్తమంగా పాల్గొని బాగా చదివి పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులై జీవితానికి బాట వేసుకుని ఫైనల్గా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, అది స్వధర్మం. అలా కాకుండా తల్లిదండ్రులకు స్కూల్కి వెళ్తానని చెప్పి స్కూల్కి వెళ్లకుండా సినిమాలు, చెడు స్నేహాలు, అమ్మాయిలను ఏడిపించడం, బారుల్లోని అన్ని చోట్ల ఉండి తన జీవితాన్ని నాశనం చేసుకోవటం, అది పరధర్మము. అలాగే ఉద్యోగస్తులు సమయానికి ఆఫీస్కి వెళ్ళి తన విధి నిర్వహణలో చక్కగా పనిచేసి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చక్కటి సేవ చేసి తన వృత్తి ధర్మాన్ని పాటిస్తే చక్కగా ప్రమోషన్లో ఉన్నత స్థితికి చాయి ఆత్మసంతృప్తి ఉంటుంది. చక్కగా ఉద్యోగం చేసిన
స్వధర్మాన్ని పాటించినట్టుంది. అలా కాకుండా పరధర్మం అంటే ఉద్యోగానికి సరిగ్గా వెళ్ళకపోవడం, ఆఫీసులో పని సరిగ్గా చేయకపోవటం, లేకపోతే ఫ్రాడ్స్ చేయటం, తప్పుడు పనులు చేయటం, చివరికి ఉద్యోగాన్ని పోగొట్టుకోవటం ఇలా జరుగుతుందండి. ఒక వ్యాపారి స్వధర్మం అంటే చక్కటి వస్తువులను కొందరు ఖాతాదారులకు అమ్మాలి, మంచి లాభాన్ని తీసుకోవాలి, అంతే తప్ప దురాశతో వ్యాపారం చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనుకుంటే అది పరధర్మం. వ్యాపారం చేసుకుని న్యాయంగా డబ్బు సంపాదించడం అది స్వధర్మం. మీకు తేడా అర్థమైంది అనుకుంటాను. ఇదే పరధర్మము స్వధర్మం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పడం జరిగింది. మనం ఇక్కడితో ఈ 3వ అధ్యాయం కర్మయోగాన్ని ముగిద్దామండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇంతటితో ముగిస్తున్నాం. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః.